నజరేయుడు యేసు నామములో వందనాలండి. ప్రతి ఒక్కరిని ఈ సాయంకాలం మనందరినీ ఇక్కడ ఒక చిన్న మందగా చేర్చి ఆయన యొక్క కృపలను, ఆయన యొక్క నామాన్ని గణపరచుకోవడానికి, ఆయన గొప్ప నామాన్ని మనం ఇంకా ఉన్నతంగా ప్రతి ఒక్కరి హృదయాల్లో నిలబెట్టుకోవాలని దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అంతేకాకుండా దేవుడిచ్చిన ఈ గొప్ప మాటలను మనం విని మన హృదయాల్లో భద్రం చేసుకోవాలని దేవుని చిత్తమైంచినది. ఎందుకంటే కొద్ది దినాల్లో వాక్యం కూడా కరువయ్యే దినాలు రాబోతున్నాయని చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా విన్న వాక్యాన్ని వదిలివేయకుండా మన హృదయాల్లో దాన్ని భద్రం చేసుకుని రాబోయే దినాలకు మనం దాన్ని ఉపయోగించుకోవాలని కోరుచున్నాం. ఈ దినం ఏర్పాటు చేసుకున్న వాక్యము ప్రార్థన. ప్రార్థన ఎలా చేయాలి? ప్రార్థన ఎన్ని విధాలుగా ఉన్నాయి, ప్రార్థన ఎన్ని రకాలుగా ఉంది అని. ముఖ్యంగా ప్రార్థనని 4 భాగాలుగా చేసుకుంటే, 1 వ్యక్తిగత ప్రార్థన, 2 కుటుంబ ప్రార్థన, 3 సంఘ ప్రార్థన, 4 ఉపవాస ప్రార్థన. మొదటగా మనం వ్యక్తిగత ప్రార్థన గురించి చూసుకుందాం. వ్యక్తిగత ప్రార్థన అంటే మన వారందరి కోసం, మన కుటుంబంలోని అవసరతలు, అక్కరతలు, మన బంధువులు, స్నేహితులు మనల్ని ప్రార్థించమని కోరిన వారందరినీ కూడా ప్రార్థనలో గుర్తు చేసుకోవచ్చు. అది కూడా ఎలాగా చేసుకోవాలి అంటే మత్తయి సువార్తలో ఒకసారి మనం చూద్దామండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. కాబట్టి మనం ఈ వ్యక్తిగత ప్రార్థన కూడా ఎంతో శ్రద్ధతో, ఎంతో భక్తితో, ఎంతో వినయంగా, విధేయతగా దేవునికి మనం చేయాలి. అంటే ఒక మంచి స్థలాన్ని మనం ఎన్నుకొని మరి వీరందరి కోసం మనం ప్రార్థన చేయాలి అంటే ఎంతో సమయం పడుతుంది. కాబట్టి ఒక సమయాన్ని మనం ఎంచుకొని దినంలో ఒక సమయంలో మనం ఆ గదిలో కూర్చున్నప్పుడు ఎన్నో విషయాలు మనం ప్రార్థనలో దేవునితో మాట్లాడుకోవచ్చు. మన ఇంటి వారి కోసమే కాకుండా మనల్ని ఎంతో మంది అడుగుతుంటారు, మా కోసం ప్రార్థన చేయండి, మా గురించి, మా ఇంట్లో ఈ సమస్య ఉంది, ప్రార్థన చేయండి అని చెప్తుంటారు. వారి ప్రార్థన రిక్వెస్ట్లు కూడా మనం ఆ సమయంలో దేవుని ముందు పెట్టి వారి కోసం ప్రార్థన చేయడం, దేశం కోసం, దేశ నాయకుల కోసం, ప్రపంచ శాంతి కోసం, హాస్పిటల్లో ఉన్నవారు, జైళ్లలో ఉన్నవారు, మాంత్రిక విద్యలు, చేతబడులు, ఎన్నో రకాలుగా ప్రపంచంలో నశించిపోతున్న వారి కోసం కూడా మనం ప్రార్థన చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. ఎవరో ఎవరి కోసమో కాదు, మనము మన వాళ్ళ కోసం, మన దేశం కోసం మనం ప్రార్థన చేయడం మన బాధ్యత. దేశమా 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 యెహోవా మాట వినుము అని వాక్యంలో కూడా సెలవిస్తున్నారు. యెహోవా ఏం చెప్తున్నాడంటే, మరి ప్రతి ఒక్కరిని మనం ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించాలి. నీ గురించి ఎంతో మంది ప్రార్థన చేసుకుంటున్నారేమో, నువ్వు అనేకుల గురించి, మనం కూడా వారి గురించి కూడా మనం ప్రార్థన చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి అందరి కోసం, ఎంతో మరి ఉండడానికి ఇల్లు లేక, తినడానికి లేక ఎన్నో బాధలు పడుతున్న వారందరి కోసం కూడా మనం మన వ్యక్తిగత ప్రార్థనలలో గుర్తు చేసుకుని వాళ్ళందరి కోసం కూడా ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. మనం ఎంతసేపు మనము మన ఇంటి కోసము అనుకుంటాము, కానీ చేయాలి, కానీ అది కాదు. మనము మన ఇతరుల కోసం మనం ప్రార్థన చేసినప్పుడు మన అవసరతలు, మన కుటుంబ అవసరతలు దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా. ఆయన ఖచ్చితంగా ఆ విధంగా చేసే దేవుడే. కానీ మనం ఇతర వాళ్ళ కోసం ప్రార్థన, వీళ్ళ కోసం ప్రార్థన ఎందుకు, టైం వేస్ట్ అనుకోకూడదు. ఎంతో మంది కూడా ఏదో హడావుడిగా ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతా ఉంటారు బయటకు వెళ్ళేటప్పుడు కూడా. అది సమయాన్ని బట్టి ఉంటుంది, సందర్భాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి మనము కొంచెమైన సమయము మనం ఇతరుల కోసం మరి దేవునికి ఇవ్వాలి. ఆ సమయంలో దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభా ఇలాగా మా అందరి కోసం కూడా మేము ప్రార్థన చేయడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి, కృపను బట్టి వందనాలని చెప్పి మనం అనేకుల కోసం కూడా ప్రార్థన చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. ప్రతి క్రైస్తవుడికి బాధ్యత ఉంది. కానీ కొంతమంది ఉద్యోగాల వల్ల, పనుల వల్ల చేయలేకపోతున్నారు. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు, గృహాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మరి రాబోయే దినాల్లో ఎంతో భయంకరమైన
ఉగ్రత దినాలు వస్తున్నాయి. ఇప్పటికే మణిపూర్ లో కూడా మనం చూసాం, క్రైస్తవుల్ని ఊచకోత కోసిన దినాలు ఉన్నాయి. కాబట్టి మన కోసమే కాకుండా అనేకుల కోసం మనం ప్రార్థించవలసిన బాధ్యత మన మీద ఉంది. పాస్టర్ గారు నేను చెప్పినట్లుగా కూడా ప్రలాపించే స్త్రీలను, ఏడ్చే స్త్రీలను పిలువమని ఇర్మియా ప్రవక్త గారు చెప్తున్నట్టుగా మనం ఏదో ఆషామాషి కాదు. క్రైస్తవ జీవితం అంటే పూల పాన్పు అంతకంటే కాదు. అది ఎంతో కష్టం అన్నమాట. ఆ కష్టంలోనే దేవుడు మనకి ఒక గొప్ప విజయాన్ని ఇస్తాడు. ఆ కష్టంలోనే ఆయన మనకి పరలోక రాజ్యంలో మనం అర్హులుగా ఉండడానికి మనం ఉండాలి అంటే మనం అనేకుల గురించి ప్రార్థన చేయాలి. జైళ్ళల్లో ఎంతో మంది మగ్గుతా ఉన్నారు, చేసిన నేరాలకు ఉన్నారు. వారిని క్షమించండి ప్రభు అని అడగొచ్చు. చెయ్యని నేరాల్ని కూడా దొంగగా ప్రభావం ఎంతో మందిని జైళ్ళల్లో తోసివేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి కోసం ఎవరు ప్రార్థన చేస్తారు? మనలాగా ఖాళీగా మనం ఎంతమంది ఇళ్లలో ఉన్నామో వాళ్ళందరం కూడా భారమైన హృదయాలతో దేశం కోసం ప్రార్థన చేయవలసిన సమయం ఆసన్నం అయిందండి. ఇంతవరకు కూడా, మొన్నటి వరకు కూడా, 2000 వరకు కూడా కొంచెమైనా ప్రశాంత పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పుడైతే అల్లకొల్లోల పరిస్థితులు, వాక్యంలో సెలవిచ్చిన రీతిగా గందరగోళ పరిస్థితులు చూస్తున్నాం మన కళ్ళ ముందే. ఆ యొక్క ఫోన్లలో కూడా మనం చూసినప్పుడు ఎంతో భయంకరమైన దినాలు ఆడవాళ్ళకే వస్తున్నాయి. ఎక్కువగా ఆడపిల్లల్ని మరి వాళ్ళు టార్గెట్ చేసుకుని అనేకులు హింసిస్తున్నారు. ఈ రోజు కూడా నేను ఒకటి పెట్టాను పోస్ట్. ఆ అమ్మాయిని గురించి పాప ఎంతగా దేశం అంతా కూడా అమ్మాయి కోసం బాధపడుతుంది కదా. అదే మన ఇళ్లలో అలా జరిగితే మనం ఎట్లా ఫీల్ అవుతాము? ఆ విధంగా మనం అందరి కోసం కూడా ప్రార్థన చేయవలసిన భారమైన ప్రార్థన దినాలు మనకి దేవుడు ఇచ్చాడు. ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే మరి దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడికి కూడా మనం ఆయన అడిగినప్పుడు మనం తల ఉంచుకునే పరిస్థితి ఉండదు. ప్రభా నేను అనేకుల గురించి ప్రార్థన చేశాను ప్రభా అని మనం కూడా దేవుడితో మాట్లాడవచ్చు కదా. కాబట్టి అంటే నేను ఏదో ఎక్కువగా మాట్లాడుతున్నానని కాదు, వాక్యము ఎందుకు చెప్తున్నా అంటే ఈ దినాలు భయంకరంగా ఉన్నాయి కాబట్టి ఏదో చర్చికి వెళ్ళేసి వచ్చేసాము, ఏదో ఇండల్లో పనులు సరిపోతున్నాయి, ఉంటాయి పనులు భయంకరంగా ఉంటాయి. కానీ కొంచెం సమయం తీసుకొని అనేకుల కోసం మనం ప్రార్థన చేసినప్పుడు అది మనకి మన పిల్లలకి దేవుడు ఆశీర్వాదంగా మారుస్తాడు. కానీ అది మనకి ఏది కూడా నష్టం కలిగించే పని ఉండదు. ఆశీర్వాదానికి ఆస్పదలుగా మిమ్మల్ని పిలిచాను కానీ శాపాస్పదలుగా పిలవలేదు అంటున్నాడు కదా. కాబట్టి ఆశీర్వాదం మనం పొందాలంటే ఏదో పెద్ద పెద్ద పనులు ఏదో చేయడం కాదు. కాబట్టి మనము ఇతరుల కోసం మరి ఎంతో భయంకరమైన స్థితిలో బీదలుగా ఉన్న వారు ఉన్నారు, దిక్కులేని వారు ఉన్నారు. వీరందరి కోసం మనం కలిసి మన కుటుంబాలతో కలిసి లేదంటే వ్యక్తిగత ప్రార్థనలో కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు కూడా ఎంతో ఆశీర్వాదం ఇస్తాడు. మరి ఈ విధంగా వ్యక్తిగత ప్రార్థనలో మనం అనేకుల్ని జ్ఞాపకం చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇంతవరకు ఎవరైనా చేయకపోతే దయచేసి కొంచెం సమయం తీసుకుని చేయండి. చేస్తున్న వారు ఉంటే దేవుని నామంలో వారికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా కుటుంబ ప్రార్థన, మన కుటుంబ ప్రార్థన రెండవదిగా చూసుకుంటే మన కుటుంబంలో కూడా మనకి ఎంతో ముఖ్యం. మన కుటుంబం ఎంతో మనకు కూడా అవసరమే, కాదని నేను కూడా చెప్పట్లేదు. ఒక్కొక్కరి పేరు చెప్తూ వారి భవిష్యత్తుల కోసం, వారి ఆరోగ్యం, వారి అవసరతల కోసం, ఒక్కొక్కరికి అవసరతలు ఉంటాయి. పర్సనల్ గా ఎన్నో అవసరతలు చెప్తారు. నాకు అది కావాలి మమ్మీ, నాకు ఇది కావాలి డాడీ అని చెప్తుంటారు. కాబట్టి వారి కోసం కుటుంబంలో అందరం కలిసి రాత్రి కాలం ప్రార్థన చేసినప్పుడు దేవుని అడిగినప్పుడు దేవుడు తప్పకుండా ఇస్తాడు. కుటుంబంలో కావాల్సిన శాంతి, సమాధానం, నెమ్మది. ఇప్పుడు ఏంటంటే శాంతి సమాధానం కరువైన దినాల్లో ఉన్నాం. అది చాలా తక్కువ అయిపోతున్న దినాలు. ఎక్కడ చూసిన టెన్షన్, హడావుడి, పిల్లలు కూడా టెన్షన్, ఎగ్జామ్ ఉంది రేపు రాయాలా, భలే టెన్షన్ గా ఉంది, ఏం చెప్తారో ఏమి, అందరికి టెన్షన్లే. కాబట్టి అవన్నీ కూడా కుటుంబ ప్రార్థన ద్వారా మనం దేవుని దగ్గర అడిగినప్పుడు అవన్నీ ఆయన తీసేయగల సమర్థుడు. కాబట్టి కుటుంబంలో సమాధానము, శాంతి, ఆర్థిక పరిస్థితులు ఇది చాలా ముఖ్యం ఈ దినాల్లో. ఆర్థిక పరిస్థితులు ఎందుకంటే అన్ని ధరలు పెరిగిపోతా ఉన్నాయి, భయంకరమైన మరి ఆర్థిక సంక్షోభంలోకి వచ్చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆర్థిక పరిస్థితులను కూడా మనం దేవుడి దగ్గర పెట్టినప్పుడు ఆయన ఖచ్చితంగా ఆయన చెయ్యి చాపి ఖచ్చితంగా మనకు సహాయం చేసే దేవుడు అంటున్నాడు. కాబట్టి దేనికి కూడా మనం భయపడకుండా ఇది అడగొచ్చు ఇది అడగకూడదు అనే సమస్య సందేహాలు లేకుండా మనందరి కుటుంబ పరంగా దేవుడికి చాలా ఇష్టం. కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసినప్పుడు ఆయన సంతోషించే దేవుడే. కానీ ఆయన ఎంతో ఆనందంగా మరి మీరందరూ కూడా గుర్రముల బలమనందు ఆనందించను, నరుల కాలి సత్తువయందు సంతోషించను, కానీ నా కృప కొరకు వేడు వారి యందు నేను ఆనందించి వాడనయ్యాను అంటున్నాడు దేవుడు. కాబట్టి మనం అందరం కూడా కుటుంబ ప్రార్థన ఖచ్చితంగా అది కూడా చేసుకోవాలి. అది కూడా ఎంతో
ముఖ్యమే. కుటుంబం అందరు కలిసినప్పుడు దేవుని సన్నిధిలో పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ చేస్తున్నప్పుడు ఆ సంతోషమే వేరుగా ఉంటుంది. కాబట్టి 2వ సమూయేలులో కూడా ఒక వాక్యం చూసుకుందాం. 2వ సమూయేలు 7వ అధ్యాయం 26వ వచనంలో చూస్తుంటే దావీదు గారు అంటున్నారు, ఇక్కడ సైన్యములకు అధిపతి యెహోవా ఇశ్రాయేలుకు దేవుడై ఉన్నాడన్న మాట చేత నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లును నీ దాసుడనైన నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడినట్లును నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుము. అది కుటుంబానికి వచ్చే ఆశీర్వాదం. అది దావీదు మహారాజు చెప్తా ఉన్నాడు ఆ మాట. ఎంత అద్భుతమైన మాట కదా ఇది. నా కుటుంబము, కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు ఒక రాజు. అంత దేశాన్ని ఉంచుకొని కూడా ఆయన, అంత మంది ఆయన చేతిలో ఉన్నా కూడా కుటుంబం కోసం ప్రత్యేకంగా ఆయన దేవుని సన్నిధిలో మొర పెడుతున్నాడు. నా కుటుంబం నీ సన్నిధిని స్థిరపరచబడినట్లును నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుమంటున్నాడు. దేవుడు ఎన్నో మాటలు చెప్తున్నారు కదా. దావీదుతో కూడా మాట్లాడే దేవుడు కాబట్టి, మనతో కూడా మాట్లాడే దేవుడు కాబట్టి మన కుటుంబ ప్రార్థన కూడా ఆయనకి ఎంతో ఇష్టమైన ప్రార్థన. అందుకోసం అని అందరు కూడా సమయానికి రావడానికి ప్రయత్నించారు. ఉద్యోగాలకు వెళ్తారు కదా, పనులకు వెళ్తారు, ట్యూషన్స్కి వెళ్తారు. ఆయన ఒక్కసారి పడుకునే ముందు 10 గంటలో 10:30 ఎప్పుడో పడుకునే ముందు అందరు 1-2 మాటలు దేవుని సన్నిధిలో చెప్పినప్పుడు అది కూడా ఎంతో ఆశీర్వాదాన్ని మనకి ఇస్తుంటుంది. తర్వాత 3వదిగా చూసుకుంటే సంఘ ప్రార్థన. సంఘ ప్రార్థన కూడా మనకి చాలా అవసరం. మానవుడు సంఘ జీవి అన్నారు. మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్ అన్నారు కదా. ఆ సంఘం వేరు, మన సంఘం వేరు. మన సంఘంలో కూడా మనం అందరితో కలిసి మెలిసి ఉండడమే సంఘం అనేది. మన అందరితో కలిసి చక్కగా మరి మన మాటల ద్వారా దేవుని మహిమపరుస్తూ ఉంటాం కదా. కనిపించినప్పుడు అందరికి ప్రైజ్ లాడండి అని అందరితో కలిసి మనం సంతోషంగా ఉంటాం. కాబట్టి మనం సంఘం గురించి కూడా ఎన్నో అవసరతలు ఉన్నాయి, సంఘంలో ఎన్నో అక్కరతలు ఉన్నాయి. కాబట్టి సంఘ అక్కరల కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, సంఘంలో ఉన్న అనారోగ్యాల కొరకు, సేవ విస్తరించడం కొరకు, ఎవరికి దేవుడు మన ఈ సంఘానికి వెళ్ళినప్పుడు ఆదివారం ప్రార్థనలో పాస్టర్ గారు చెప్తారమ్మా మీరు దీని గురించి ప్రార్థన చేయండి అని ఒక టాపిక్ ఇస్తారు. ఆ టాపిక్ గురించి మనం సంఘంలో ప్రార్థన చేయవలసిన వాళ్ళమై ఖచ్చితంగా మనము ఆ యొక్క మాటను బట్టి ప్రార్థన చేసి అప్పుడు అందరి కొరతలు దేవుడు, అందరి అవసరతలు తీరుస్తాడు కదా. ఒక్కొక్కరు చెప్తారమ్మా దీని గురించి మీరు ప్రార్థన చేయండి, ఇప్పుడు పలానా వారు ప్రార్థన చేస్తారని పాస్టర్ గారు చెప్తారు. చెప్పినప్పుడు మనం ఆ టాపిక్ ని హైలైట్ చేసి, ఎక్కువగా అనవసర విషయాలు ఏమి ఉండవు అక్కడ, కాకపోతే ఆ ముఖ్యంగా చెప్పిన మాటను పట్టుకొని అక్కడ ఆ మాటని హైలైట్ చేస్తూ ఆ సబ్జెక్ట్ గురించి ప్రార్థన చేసినప్పుడు ఎక్కువ సమయం కూడా మనకు వృధా అవ్వదు, ఎక్కువ సమయం తీసుకోలేము. ఆ చెప్పిన మాటను బట్టి మనము దేవునికి చక్కగా ప్రార్థన చేసినప్పుడు ఆ మాటని దేవుడు ఆలకిస్తాడు. ఆలకించి ఆ మాటని బట్టి దేవుడు సహాయం చేయగలరు. ఒక ఉదాహరణ, నిన్న ఒక సిస్టర్ వచ్చారు, పాపమ్మ సిస్టరు, బాగలేదండి ప్రార్థన చేయండి అన్నారు. సంఘం అంతా ప్రార్థన చేశాం. నిన్న సాయంత్రం పాస్టర్ గారు చెప్పారు, ఆమె సాక్ష్యం చెప్పిందమ్మా బాగుందండి, ఆరోగ్యంగా ఉన్నాను నేను ఇప్పుడు, అని తగ్గిపోయినాయి. అంతే, ఒక టాపిక్ ని హైలైట్ చేసి ప్రార్థన చేసి, అంతకంటే ఇంకా ఎక్కువగా మనం ప్రార్థనలు చేసి ఎవరిని కూడా మనం కూడా సమయము వృధా చేయకూడదు. అందుబట్టి ఇక్కడ మత్తయి 6వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంది, చూస్తాం. 6వ అధ్యాయం 7వ వచనంలో చూస్తాం. మత్తయి 6వ అధ్యాయం 7వ వచనంలో, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినపడునని వారు తలంచుచున్నారు, మీరు వారి వలె ఉండకూడదు. అది అవసరమైన మాటలు ప్రార్థనలో పెట్టి, ప్రభువా ఈ అవసరత ఇది, ఈరోజు మరి ఇలా ప్రార్థించమన్నారు పాస్టర్ గారు, మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభువా, కాబట్టి మీరు తప్పకుండా సహాయం చేయగలిగిన దేవుడు నాయన, ఈ సహాయం చేసి వారి ఆపద తొలగించు లేదా వారి సమస్యను పరిష్కరించు అనేసి సంఘంలో కూడా మనం ప్రార్థన చేయవలసిన బాధ్యత మనకు ఉంది. కాబట్టి ఆ విధంగా ఆ యొక్క చెప్పిన మాటను బట్టి మనందరం ప్రార్థన చేసినప్పుడు మరి ఇంకా అందరి కోసం కూడా చేయాలి కదండి. అది మన పర్సనల్ ప్రేయర్లో అందరి కోసం చేయాలి, వివాహాల కోసం, ఉద్యోగాల కోసం అన్ని ఉన్నాయి. అది ప్రతి కుటుంబాన్ని బట్టి మనం ప్రార్థన చేయాలి. అంటే మన పర్సనల్ వ్యక్తిగత ప్రార్థనలో మన గదిలో మనం చేయొచ్చు, ఎంతసేపు అయినా చేసుకోవచ్చు. కాబట్టి సంఘ ప్రార్థన అంటే సంఘంలో అవసరం చెప్పిన దాన్ని బట్టి మనం ప్రార్థన చేసినప్పుడు అందరూ కూడా అక్కడ ఏకీభవిస్తారు. నేను అందరం ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు విన్నారు, మన మొర ఆలకించి చక్కగా ఆమెకి విడుదల దయచేశారు కదా. ఆ విధంగా
సంఘ ప్రార్థన కూడా మనం చేయవలసిన బాధ్యత మనకి దేవుడు ఇచ్చారు. మరి పాస్టర్ గారు కూడా చెప్తారు అందరికి, అమ్మ మీరు ప్రార్థన చేయాలి అని చెప్పినప్పుడు మనం వినయంతో విధేయతతో దేవునికి అక్కడ మన ప్రార్థన మనం చెప్పినప్పుడు ఆయన ఆలకించి మనకు సహాయం చేయగలిగిన దేవుడు అయి ఉన్నాడు. మరి ఇలా ఆఖరిగా చూసుకుంటే ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన దీని గురించి మనకి మత్తయి సువార్త 6:16 ఉంది 18 వరకు. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడాలని వారు తమ ముఖములను వికారము చేసుకుందరు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవల్లని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవల్లని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఉపవాస ప్రార్థన ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే మనం ఏదైనా అనుకుని ఇది చేయాలి, ఖచ్చితంగా నా జీవితంలో ఇది నేను పొందాలి అనుకున్నప్పుడు అది ఉపవాస ప్రార్థన ద్వారానే సాధ్యం. మరి ఎందుకంటే శిష్యులు కూడా ఆ యొక్క దయ్యాన్ని వెళ్ళగొట్టలేనప్పుడు అపవాదిని అప్పుడు అడుగుతారు వచ్చి, ప్రభా మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాము, వెళ్ళగొట్టే చేయొచ్చు, ప్రార్థన చేశాం కదా, చేశామే ఎందుకు వెళ్ళలేదు అని అడిగినప్పుడు, ఏకాంతంగా ఉన్నప్పుడు అడిగితే ఏం చెప్తారు? ఉపవాసముతోనే ఇది సాధ్యం గాని మరి దేని ద్వారా ఇది సాధ్యం కాదు, అన్ని అసాధ్యాలే. ఉపవాసం నువ్వు చేసినప్పుడు అది గొప్పగా దేవుడు ఆ ఉపవాస ప్రార్థన ఇక్కడ మనం ఏం తినకుండా ఖాళీ కడుపుతో ఉండి మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసి తినకుండా అలాగని ఎంతో భయం భక్తితో ప్రార్థన చేశారని దేవుడు అంటే వెంటనే కాదు, కొంచెం టైం పడుతుంది. మరి ఒక వారం ప్రార్థన చేయగానే ఏది కూడా జరగదు. కాబట్టి కొద్ది దినాలు మనం కొంచెం మన శరీరాన్ని కూడా మనం కష్టపెట్టుకోవాలి, తప్పదు ఖచ్చితంగా. ఎందుకంటే మనం సాధించాలి, ఖచ్చితంగా నేను ఇది పొందాలి, నేను చేశాను, నేను గల్ఫ్కి వెళ్ళాలి అని ఆ సంవత్సరం ఆ క్యాలెండర్ మీద 1999 ఆ సంవత్సరము ఆ నెల క్యాలెండర్ లో ఉందన్నమాట. మీకు ఏది ఇష్టమో అది మీరు అడుగుడి ఇస్తానని ఆ యోహాను సువార్తలో ఉన్న వాక్యం ఉంది అక్కడ. అదే మీకు ఏది ఇష్టమో అది అడగమంటున్నాడు కదా. సరే ఉపవాసం ఉండి అడుగుదాం అనేసి నేను ఉపవాసం ఉన్నాను. 4 వారాలు కూడా లేదు, 3 వారాలే, ఖచ్చితంగా 3 వారాలు నేను ఉపవాసం ఉండి అడిగాను. గల్ఫ్కి వెళ్ళాలి ప్రభా, నాకు ఇష్టము, ఒక్కసారన్న లైఫ్ లో బయటికి వెళ్ళాలి అని ప్రార్థన చేశాను. అసలు ఎవ్వరు నమ్మలేరు. అసలు 3 వారాలు అయిపోయిన తర్వాత ఏజెంటే మా ఇంటికి వచ్చారు. అలేలియా అమ్మాయి ఏజెంట్ మా ఇంటికి, ఎక్కడైనా ఏజెంట్ దగ్గరికి అందరూ వెళ్తారు. ఏజెంట్ మా ఇంటికి వచ్చి ఏంటి మీరు ఇట్లా వెళ్తారా, ఏమన్నా ఇష్టమా అంటే, అరే ప్రార్థన చేస్తున్నానండి నేను, ఉపవాస ప్రార్థన వెళ్ళాలి అనేసి. చూసారా దేవుడు ఎంత అద్భుతం చేశాడో, ఆయన ప్రార్థన ఆలకించు దేవుడు అని అక్కడ ఖచ్చితంగా నిరూపించుకున్నాడు అంతే. అప్పుడు అనుకున్నా, అమ్మో ఉపవాస ప్రార్థనకి ఎంత బలం, ఎంత శక్తి ఉంది ఉపవాస ప్రార్థనలో. అందుకే యేసు చెప్పిన మాట ఏది కూడా నిరర్థకం కాదు కదా. ఆయన ఉపవాసం ఉంటేనే మీరు ఈ శక్తిని పొందుకుంటారు. కాబట్టి మీరు ఆ విధంగా దెయ్యాలను వెళ్ళగొట్టాలంటే ఉపవాసం ఉండండి అని శిష్యులకు ఆజ్ఞాపించారు. నేను ఉపవాసం ఉన్నప్పుడు అద్భుత రీతిగా డబ్బులు కూడా నాకు ఇంటికి నేను అడగలేదు, వాళ్ళు మా చుట్టాలే ఒక 30,000 తీసుకొని వచ్చారు. తెచ్చి అను ఏంటి వెళ్దాం అనుకుంటున్నావు కదమ్మా, ఏమైందంటే అరే నిన్ననే ఏజెంట్ వచ్చి వెళ్ళారే, నేను మీకు అడగలేదు చెప్పలేదు కదా అంటే, ఏమో ఇంట్లో ఉంటే ఖర్చు అయిపోతాయని డబ్బులు కూడా తెచ్చిచ్చేశారు వాళ్ళు. అసలు ఎంత ఆశ్చర్యం అంటే, అసలు ఆయన కార్యాలు కంటికి కనిపించవు, చెవికి వినిపించవు, హృదయానికి గోచరం కావు. ఆ మాట కూడా నేను చూశాను. అసలు అంటే నిజంగా గొప్పని కాదు, ఎన్నో విషయాలు దేవుడు నాకు చాలా చూపించారు అసలు నా కళ్ళకి, హృదయానికి. అప్పుడు అనుకున్నాను, అబ్బా ఎంత ప్రార్థన, ఉపవాస ప్రార్థనకి ఇంత శక్తి ఉందా అనేసి. ఇప్పుడు ఎప్పుడైనా నేను ఏదన్నా పొందుకోవాలన్నప్పుడు ఖచ్చితంగా ఉపవాసం ఉంది. లెంట్ డేస్ లో ఒక 40 రోజులు ఫాస్టింగ్స్ ఉంటాను నేను. ఖచ్చితంగా అడిగినప్పుడు దేవుడు ఎంతో శక్తిని, ఎంతో బలాన్ని మనకిస్తాడు. ఇది కాదు అనుకున్న పని అసలు అది ఎంత చక్కగా, ఎంత తేలికగా చేస్తాడు అన్నమాట దేవుడు. అలాంటివి నా జీవితంలో ఎన్నో ఉన్నాయి చెప్పలేను. అసలు అన్ని గొప్ప కార్యాలు నేను పొందుకున్నాను. కాబట్టి నేను ఎవరైనా దేవుడి గురించి చెప్పినా బల్ల గుర్తి చెప్తాను అన్నమాట. అలాగా నేను గల్ఫ్ లో ఉన్నప్పుడు కూడా హాస్పిటల్కి వెళ్ళారు, చెకప్ తీసుకెళ్ళారు నన్ను వేరే దగ్గరికి. ఆపరేషన్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత నా అమ్మాయి అది అసలు ఆ కేషీట్ మర్చిపోయి వచ్చేసింది. ఆ సిస్టర్ అందరి తీసుకుని హడావిడ నా కేషీట్ మర్చిపోయి వచ్చిందంట. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నన్ను పిలిచారు, కేషీట్ ఇమ్మంటే కేషీట్ కాలేదన్నారు. కేషీట్ దాకపోతే అక్కడ చేయరు, ఎందుకంటే అక్కడ ఖచ్చితంగా చాలా రూల్స్ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి.
అక్కడ ఐడి నెంబర్స్ కావాలి, ఖచ్చితంగా ఐడి ఉండాలి కదా. ఎట్ట తేలేదు మీరు అని అమ్మాయిని అడిగారు. పాపం అమ్మాయి భయపడిపోయింది. ఆపరేషన్ అయినారు. 3వ రోజే నన్ను తీసుకెళ్లారు. పెద్ద ఆపరేషన్ అయింది. వెళ్ళాలి అంటే కష్టంగా వెళ్ళాను. పర్వాలేదు, వీల్ చైర్ ఏముందని నడుచుకుని వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత తీరా లేదని చెప్పేస్తే ఆ అమ్మాయిని బాగా అన్నారు వాళ్ళు, ఎట్లా తెచ్చావు అట్లా కాదు ఇది. సరే అమ్మాయి నా దగ్గరకు వచ్చి మేరీ సారీ సారీ అది ఫర్గాట్ అది ఇదని. నేను ఏం కాదు నేను పైన చూపిస్తున్నా చెయ్యి, పైన దేవుడు ఉన్నాడు కదా చేస్తాడని. బయట అట్లే కూర్చున్నా గమ్మున. అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక 2 hours తర్వాత నా పేరు పిలిచారు. రండి మీకు చెకప్ చేస్తాము అని లోపల తీసుకెళ్తే అసలు అంతా షాక్ అయిపోయారు. ఎందుకంటే అసలు ఎవరికి చేయరంట, ఐడి లేకుండా అసలు ఎవరికి చేయరే. అట్లాంటిది ఈ అమ్మాయికి చేసిన ఆమె కూడా షాక్ అయిపోయింది. సిస్టర్ కూడా వచ్చిన ఆమె అది చేసి తీసుకొని మళ్ళీ వాపస్ హాస్పిటల్కి రాగానే అక్కడ అప్ప రికార్డ్ బ్రేక్ మేరీ అంటే ఏమైందంటే అసలు ఎక్కడ చేయలేదు ఇంతవరకు చరిత్రలో. ఎంత ఆశ్చర్య కార్యాలు, ఎంత గొప్ప కార్యాలు నాకు దేవుడు చాలా చేశారు. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా మరి ప్రార్థన, ఉపవాస ప్రార్థన ఎంతో మనకు శక్తిని ఇస్తుంది. మన కార్యాలు జరగవలసిన కార్యాలు కూడా దేవుడు జరిగిస్తారు. ఒకసారి మార్కు సువార్త చూద్దామండి. మార్కు 11:22. మార్కు 11:22లో వాక్యం చూస్తున్నాం. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనాను ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడునని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. అద్భుతమైన మాట కదా. పొంది ఉన్నామని నమ్మాలి. అంతే. నమ్మకుండా మనం ఎంత ప్రార్థనలు ఎన్ని రోజులు గగ్గోలు పెట్టినా ఎంత మొత్తుకున్నా గానీ అవి జరగవు. కాబట్టి విశ్వాస సహితంగా ఉండాలి. ప్రార్థన కూడా ప్రార్థన చేశామని నమ్మాలి. కానీ మన దగ్గర ఉండే బలహీనత అదే. సాతాను ఏం చేస్తుంటే బలహీన పరుస్తుంది అనమాట, నమ్మలేకపోతుంది. లేకపోతే ఈ పాటి మనందరం ఎంత కోటీశ్వరులాగా ఉండాల్సిన వాళ్ళం అనమాట. సాతాను ఏం చెప్తుంది, అక్కడ ఎవరికో జరిగితే నీకు జరుగుతుందా, అదెవరో ఏదో దేశంలో అద్భుతం జరిగితే నీకు జరుగుతుందా, అవన్నీ ఉత్తమ మాటలే. ఎందుకు అంత తొందర నీకు? ఇలాగ మన దగ్గర వచ్చి మాట్లాడుతూ ఉంటుంది చెవుల దగ్గర. ఎవరైనా మనకు వచ్చి కూడా చెప్తారప్ప అక్కడ ఇట్లా జరిగిందంటే బాగా జరిగింది, మనకి ఎక్కడ జరుగుతుంది, ఎందుకు జరగదు అని ప్రశ్నించుకోవాలి మనం. ఎందుకు జరగదు అనుకుంటే చాలా బాగుంటుంది పాజిటివ్గా. అవును ఇదే మనకు జరగదు. అందరూ అదే మాట బలపరిచేటప్పుడు శాపన ఎంతో హాయిగా అప్ప మంచి నేను విజయాన్ని పొందుతున్నానని ఎదుర్కొంటా వెళ్తుంది అనమాట. కాబట్టి ఇప్పటికైనా మనం ఏం చేయాలంటే విశ్వాసంతో ప్రార్థన చేయడం చాలా ముఖ్యం. చేస్తాం ప్రార్థన, కానీ అది దానిలో 99% విశ్వాసం ఉండాలి. ఆ 1% కూడా మనము పొందుకోవడానికి ప్రయత్నించాలి. అంతేగాని చేస్తున్నాం కదా అని ఏదో చేయడం కాదు. దానికి కూడా ఇక్కడ ఒక మాట ఉంది. యాకోబు పత్రిక 4:8 చూద్దామండి. 4:8లో దేవుడి అప్పుడు వచ్చును. వింటున్నారా? ఒక మాట చదువుతాం. యాకోబు పత్రిక 5:13లో ఒక మాట ఉంటది. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనా సంతోషం కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతనికి కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతన్ని లేపును అతడు అని ఉంది వాక్యంలో. అంతవరకు చాలు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది అంటున్నారు. కాబట్టి విశ్వాసంతో మనము ఈ కొండను వెళ్ళి సముద్రంలో పడాలి. మనకందరికీ తెలిసింది, పడాలంటే పడాలి అంతే. పడును కాక అన్నామంటే పడాలి అనుకున్నారు. అంత విశ్వాసంలోకి మనం ఎదగలిగే దినాలు ఇవి. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. కాబట్టి మనం ఇంకా కూడా ఏదోగా ఉండకపోవడానికి సమయం లేదు మనకి. ఇంకా నిద్ర వదిలేసేయాలి. అందుకే ఎన్నోసార్లు కొత్త నిబంధనలో యేసు ప్రభు ప్రతి ఒక్క అధ్యాయంలో మనకు చెప్పాడు. మత్తయి, మార్కు, లూకా వాటిలన్నిట్లో కూడా మేల్కొనవాలి అంటున్నాడు. నిద్ర పోవద్దు అంటున్నాడు. నీ కన్నులకు నిద్ర రానియకుడి కులికిపాటు రానియకుడి కనురెప్పలకు అంటున్నాడు దావీదు మహారాజు కూడా కదా. మరి దావీదు మహారాజు ఎందుకు అంత విజయం పొందుకున్నాడంటే, ప్రభా నేను నీ కోసము అర్ధరాత్రే మేల్కున్నాను, తెల్లవారక మునిపై నా కన్నులు తెచ్చి ప్రార్థన చేశాను అంటున్నాడు. వేకునే నేను వెతుకుదును అంటాడు. ఒక్కొక్క కీర్తనలో ఒక్కొక్క విధంగా దేవుణ్ణి ఆయన మేలుకొని 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 ప్రార్థనలు చేశాడు. కాబట్టి
సామాన్యమైన ఒక వ్యక్తి మహారాజుగా ఆ యొక్క సింహాసనాన్ని ఆయన అధిష్ఠించగలిగాడు. కాబట్టి నిద్ర తక్కువగా ఉండాలి, ప్రార్థన ఎక్కువగా ఉండాలి. ఏంటి ఈమె ఇలా చెప్తుంది అనుకుంటే నేనేం చేయలేను. ఎందుకంటే ప్రార్థనకి సమయం ఇస్తే, ఎంత ప్రార్థన చేస్తే అంత ఆశీర్వదించబడతాం. కాబట్టి మనం చేయగలిగింది అదొక్కటే, విశ్వాస సహితమైన ప్రార్థన చేయాలి, మరి మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. అప్పుడే మనం విజయాన్ని సొంతం చేసుకోగలం. ఇంకొకటి ఏంటంటే యాకోబు 4:8 కూడా అంటున్నాడు, ఈ నా వ్యాకుల పడు కాదు కానీ 4:8 చూస్తాం ఒకసారి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఇంకా కింద వాక్యాలు అవసరం లేదు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. మనందరం ఇప్పుడు ఎక్కడికి వచ్చినామండి? దేవుడి దగ్గరకు వచ్చినాం కదా. ఎందుకంటే దేవుడు మనకి ఏం చేస్తాడో మనకు తెలుసు, కానీ అది కొంచెం గట్టిగా ఇంకొంచెం ప్రార్థనలో మనం నిలబడగలిగితే, వేరు పారి స్థిరపడితే దేవుడు అద్భుత రీతిగా మనల్ని వాడుకొని అనేకులకు మనం ఉపయోగకరంగా, అనేకులకు మనం దేవుని గురించి చెప్పేవారిగా, మరి అనేకులను ఎవరైతే ఆయన వైపు త్రిప్పుతారో వాళ్ళని ఆకాశంలోని జ్యోతుల వలె, నక్షత్రాల వలె ప్రకాశింపజేస్తానంటున్నాడు. మనం మొన్న వెళ్ళాము సువార్త సేవకి, పాస్టమ్మ గారు కూడా చెప్పారు. ఒక 8 ఆత్మలను, నాకు ఒక 8 మంది స్త్రీలు కనిపించారండి. 8 ఆత్మలను మనము రక్షించగలిగాం. ఆ మాట వినడానికే ఎంతో అద్భుతంగా ఉంది కదా, ఎంతో గొప్పగా ఉంది అసలు. కాబట్టి దినములు చెడ్డవి గనక మెలకువ కలిగి ప్రార్థించే వారిగా ఉండాలని దేవుడి కొద్ది మాటలను మనకందరి వినికిడిలో ఆశీర్వదించి బలపరిచి స్థిరపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.